నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరసన దీక్షలో కూర్చుంటా. సర్పంచ్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపిన సారపాక సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గత 12 రోజులుగా సారపాక గ్రామంలో ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 13వ వేతనం ఒప్పందంలో పెండింగ్ అంశాలు పైన జరుగునున్న 14వ వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతన ఒప్పందం అన్ని యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిన నేపథ్యంలో గుర్తింపు సంఘంతో సంబంధం లేకుండా జేఏసీతోనే అగ్రిమెంటు చేయాలని డిమాండ్తో గేటు ముందు ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, జేసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో వారి న్యాయమైన కోరికలు తీర్చాలని వారికి మద్దతును తెలియజేసిన సారపాక సర్పంచ్ గుగులోతు కిషోర్ శివరాం నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు ఎంతో కష్టపడితేనే కర్మాగారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, అభివృద్ధికి మూలం కాంట్రాక్ట్ కార్మికులేనని వారి న్యాయమైన కోరికలు తీర్చడంలో ఐటీసీ యాజమాన్యం చొరవ చూపించాలని ఇప్పటికే యాజమాన్యంకి పలుమార్లు నివేదికలు చేసినా వారు ఇప్పటివరకు స్పందించకపోవడం సమంజసం కాదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న దీక్షలు న్యాయమైనవని అని వారికోసం ఏం చేయడానికైనా ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జరగరాని పరిణామాలు జరుగుతే యజమాన్యమే బాధ్యత వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేకూర్చాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మిక నేతలు పలుమార్లు నివేదనలు సమర్పించడం జరిగిందని, ఇప్పటివరకు కూడా తమతో చర్చించటానికి వారు సుముఖత చూపించలేదని రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే ఆమరణ నిరాహార దీక్షలు చేయటానికి అవసరమైతే వారితో కలిసి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు జేఏసీ నేతలకు తెలియజేశారు. ఎన్ని సంవత్సరాలుగా ప్రతి వేతన ఒప్పందంలో వారికి అన్యాయం జరుగుతుందని ఇక అలా జరగడానికి లేదని ఈసారి జేసీ నేతలతోనే వారి అగ్రిమెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు గతంలో 13వ వేతనం ఒప్పందంలో పెండింగ్ అంశాలు వెంటనే అమలు చేయాలని న్యాయమైన కోరికలు తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. మద్దతు తెలియజేశారు. అమ్మమ్మకి బోధించు, సమీకరించు, సాధించు. ఇది ఈ 3 వాక్యాలు మన దేశ ముఖ చిత్రాన్ని మార్చేసినాయి. డాక్టర్ బాబా బిఆర్ అంబేద్కర్ గారు ఈ 3 వాక్యాలతో దేశం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్న ఎంతో మంది కార్మికులు కావచ్చు, రైతువారీ వ్యవస్థలని ఒక చోట ఏర్పాటు చేసి సంఘటిత పరిచి వారి కోసం ఎన్నో మంచి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు సారపాకలో ఐటీసీ కర్మాగారం 1976లో ఏర్పాటయ్యి 78 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన చరిత్ర కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే బలవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కష్టం మీద ఈ రోజు కంపెనీ ఏషియాలోనే నెంబర్ 1 కంపెనీగా ఈ రోజు పేరు గడించిందంటే దానికి కారణం కాంట్రాక్ట్ కార్మికులు. అదేవిధంగా ఈ రోజు 14వ వేతన ఒప్పందంలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి వారికి కాంట్రాక్ట్ కార్మికులు రావాల్సిన
కోరికలు హక్కుల గురించి ఈరోజు ఇక్కడ రీలే ఏర్పాటు చేసి 12 రోజులైంది. ఇప్పటి వరకు కూడా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విడ్డూరంగా విచిత్రంగా ఉంది. ఎందుకు అంటే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు సుమారు 4,000 మంది పనిచేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఒక్క రోజున కానీ ఈరోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేసే పరిస్థితి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీలో ఉన్న యూనిటీయే మీకు రావాల్సినవన్నీ కూడా రాబడతాయని చెప్పేసి నేను మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటంలో మీరు ఎందాకెళ్ళినా మీతో నేను తోడుంటాను. మీకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఎందాకైనా నేను పోరాడతానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా న్యాయపరమైన కోరికలు యూనియన్స్ ద్వారా పరిష్కారం చేసి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఐటీసీ యాజమాన్యం వారికి లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. అదేవిధంగా మన దగ్గర మహిళా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. మహిళా కార్మికులకి డిస్పెన్సరీ లేదు, అంబులెన్స్ సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు. ఇలా చట్టమే చెప్తా ఉంది. 2013 ఇండస్ట్రియల్ యాక్టే చెప్తా ఉంది. పని చేసే చోట మహిళలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని. వాటి ఊసే లేదు. ఈరోజు మీరు చూసినట్లయితే ఈరోజు ఒక స్కిల్డ్ మేస్త్రి అడ్డా మీద నించుంటే సాయంత్రానికి అతని కూలి 1,200 రూపాయలు. కానీ 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికుడు లోపల పనిచేస్తే అతను రిటైర్మెంట్ అయ్యే స్థాయికి ఆయన దయ ఉంటే స్కిల్డ్ అయితే అతని జీతం 28,000-25,000 పోతా ఉంది. లేదంటే 18,000-15,000తో రిటైర్మెంట్ అయ్యే దుస్థితి వస్తూ ఉంది. ఈ దుస్థితికి కారణం ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే మనలో ఉండే యూనిటీ. మనం కనుక గంటాపదంగా మనం అంతా కలిసి యూనిటీతో మాకు ఇది కావాలి అని చెప్పేసి మా హక్కులకి మాకు ఖచ్చితంగా మాకు జీతం పెంచాలి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పెంచే పరిస్థితి ఉంది. కానీ ఎందుకు పెంచట్లేదు అర్థమని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం 2 నుంచి 3% పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఉన్న 1,000 రూపాయల విలువ వచ్చే సంవత్సరం లేదు. ఈరోజు 1,000 రూపాయలు పట్టుకొని మార్కెట్ పెడితే కనీసం 10 రోజులు కూడా సరిపడా వస్తువులు రావట్లేదు. పిల్లల ఫీజులు ఎలా కట్టుకుంటారు? పిల్లలకు మంచి భవిష్యత్తును ఎలా ఇస్తారు? మంచి గౌరవపరంగా ఏ రకంగా జీవిస్తారు? ఈ పెరుగుతున్న ద్రవ్యోల్బణ కారణంగా ఇంటి రెంట్లు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు సంవత్సరం 5% పెంచుతామని అంటున్నాడు. మరి దీని అన్నింటినీ కూడా మీరు దృష్టిలో తెచ్చుకొని కాంట్రాక్ట్ కార్మికులని మీరు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఐటీసీ యాజమాన్యం మనందరికీ తల్లి పట్టింది. కానీ ఎందుకో కాంట్రాక్ట్ కార్మికుల పైన సౌత్ తల్లి ప్రేమ చూపిస్తా ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడతాను. రేపు మన ఐటీసీ యాజమాన్యం వారు తీసుకునే పోయే వారి నిర్ణయం మీదనే మన ఐటీసీ భవిష్యత్ ఆధారం. కాబట్టి దయచేసి మీరు అందాన్ని మీరు తెచ్చుకోకూడదు. కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నటువంటి వారికి మంచి గౌరవపరంగా ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితులుగా మనం దృష్టిలో పెట్టుకొని మీరు వారి జీతాలు పెంచాలని చెప్పేసి ఐటీసీ యాజమాన్య వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఈ రిక్వెస్ట్ కంటే ఈ 14వ వేతన ఎల్పీలో భాగంగా మీరు అగ్రిమెంట్ చేసుకొని రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అగ్రిమెంట్ లో యాజమాన్యం వారితో చర్చించే అవకాశాన్ని మీరు కల్పించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అప్పుడే వారు ఎటువంటి బాధలు పడతా ఉన్నారో మీరు వింటారు. కనీసం మీరు డైరెక్ట్ గా చూసే అవకాశాన్ని మీకు వాళ్ళకి కల్పించండి అని చెప్పేసి మీ ముందు నేను ఈ డిమాండ్ పెడతా ఉన్నాను. ఈరోజు మన ఐటీసీ కార్మికుల్లో ఎంతో మంది పిల్లలు హైదరాబాద్, విజయవాడ వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. మా బతుకులు ఇలా అయిపోయాయి, మా పిల్లల బతుకులైనా కానీ మారాలి, చదువుతోనే మా తరగతులు మారుతాయని చెప్పేసి నమ్మి దూర ప్రాంతాల్లో పోయి చదివిస్తూ ఉన్నారు. వారికి ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. వారి పిల్లలు ఫీజులు కట్టే విధంగా వారికి మెరిట్ ఆధారంగా వారికి ప్రోత్సాహాలు అందించే విధంగా కూడా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ కన్వీనర్ రెడ్డి గారికి మరియు సోమిరెడ్డి గారికి, యాకూబ్ పాషా గారికి, స్థానికొమ్ము రామరెడ్డి గారికి మరియు ఐఎన్టీసీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. జై హింద్. నాయకత్వం